హాయ్ అండి అందరికీ, నేను మీ జరీనా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కోకోనట్ ముంజ. దీనికోసం మనకి కావాల్సినవి పంచదార, కొబ్బరి నీళ్ళు, అగరగర. వంట రాని వాళ్ళు కూడా ఎంతో ఈజీగా రెడీ చేసేటటువంటి రెసిపీ. ముందుగా ఒక గిన్నె తీసుకొని దానిలో నేనైతే 2 లీటర్స్ కోకోనట్ వాటర్ తీసుకుంటున్నానండి. ఆ 2 లీటర్ల కొబ్బరి నీళ్ళని ఆ గిన్నెలోకి వేసేస్తున్నాను. దాని తర్వాత పంచదార తీసుకొని 400 గ్రామ్స్ పంచదార ఆ గిన్నెలోనే వేసేసేయండి. ఆ కొబ్బరి నీళ్ళలో కరిగే వరకు బాగా కలపండి. కొంచెం పంచదార కరిగినటువంటి ఈ కొబ్బరి నీళ్ళ గిన్నెని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టేసేయండి. బాగా మరిగే వరకు, పంచదార మొత్తం కరిగే వరకు పెట్టాలి. పంచదార కరిగిన తర్వాత మనం ముందుగా తీసుకున్నటువంటి అగరగర పౌడర్ ఉంది కదా, అది వేసి కలపండి. అగరగరాని నేను మిక్సీ పట్టాను, ఎందుకంటే అది తొందరగా కరగదు కాబట్టి. పైన తేలుతున్నటువంటి అగరగరాను మొత్తం కరిగే వరకు బాగా కలపండి. మరిగేటప్పుడు మొత్తం కరిగిపోయిద్ది. అది కరిగిన తర్వాత ఒక గిన్నె తీసుకొని గిన్నెకి నెయ్యి పూసేసి మనం తీసుకున్నటువంటి ఈ కోకోనట్ ముంజ వాటర్ ఉంది కదా, దీన్ని ఆ గిన్నెలోకి వేయండి. అలాగే మనం కోకోనట్ వాటర్ తెచ్చుకునేటప్పుడు కొబ్బరి బొండాల్లో లేత కొబ్బరి ఉండిద్ది కదా, వాటిని కూడా తెచ్చుకోండి. ఎందుకంటే ఈ వాటర్లో పైన చల్లితే కనుక మనం తినేటప్పుడు చాలా రుచిగా ఉండిద్ది. ఈ వాటర్ పైన చల్లేసేయాలి. తర్వాత వీటిని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో ఒక పావు గంట పాటు ఉంచండి. ఈ వాటర్ చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో ఒక పావు గంట ఉంచండి. చల్లగా మీకు కోకోనట్ ముంజ రెడీగా ఉంది. ఒక ప్లేట్ పెట్టేసి గిన్నెని తిరగదిప్పేస్తే మొత్తం మా ప్లేట్లోకి వచ్చేసిద్ది. దీని తర్వాత మీకు కావాల్సిన షేపులో చిన్న చిన్న ముక్కలుగా కానీ కేక్ పీసెస్ లా అయినా కూడా కట్ చేసుకోవచ్చు. ఈ ఎండకి ఫ్రిడ్జ్లో నుండి తీసుకొని చల్లగా తింటే చాలా రుచిగా ఉండిద్ది. ఎక్కడో పెళ్ళిళ్ళలో ఇటువంటివి ఎక్కడో ఒక చోట ఉంటాయి. ఎంతో రుచిగా ఉండేటటువంటి కోకోనట్ ముంజ రెడీగా ఉంది. మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.